శివాలయం ఆంజనేయ గుడిలో యజ్ఞం వెళ్ళేటప్పుడు కరెక్ట్గా అయిపోయింది. చూడండి, చక్కగా అవకాశం దొరికింది. ఇప్పుడు కూడా పుట్టు పెట్టుకుని నేను ఈరోజు దసరా ఉత్సవాలు 2వ రోజు కదా, గాయత్రి మాత పూజ. అక్కడ ఎక్కడ చూసినా గాయత్రి అవతారాన్ని బాగా దాన్ని పెట్టుకుంటున్నారు అందరూ కూడా. ఈ 4 వేదాల్లో కూడా ఈరోజు 2వ రోజు కదా దసరా ఉత్సవాల్లో యజ్ఞం కూడా కరెక్ట్గా అయిపోయింది. చక్కగా నిన్నైతే మంత్రాలు అన్నీ విన్నాను, బాగుంది అనిపించింది. ఇక్కడ హిందూ ధర్మశాస్త్రాల్లో ఇక్కడ ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో కూడా గాయత్రి మంత్రము, గాయత్రి తల్లి అంత శ్రేష్టం కదా. అది కూర్చోండి, పూజ అవకాశం దొరికింది కదా, కొంచెం పూజ చేసుకున్నాను. మనకు మనమే చేసుకోవాల్సి వచ్చింది. నేనైతే పంతులు గారు ఉన్నారు చక్కగా. నేను లేట్ అయిపోయింది. యజ్ఞం దగ్గర బొట్టు పెట్టుకున్నాను. అదిగో శివాలయం అన్నీ. 4 వేదాల్లో కూడా గాయత్రి సమానమైన మంత్రం ఏది లేదు కదా. అది సాయిబాబా గురువు ఎవరైనా గురువే. అది సాయిబాబా దర్శనం చేసుకున్నాను. మళ్ళీ బయటకు వచ్చేసాను. ఇక్కడ నుంచి మళ్ళీ అమ్మవారు ఇంకా ఆంజనేయ స్వామి గుడిలోకి వెళ్తున్నాను. ఇది ఆంజనేయ స్వామి గుడి అంట, ఎంట్రీ చేయాలి. 100 సంవత్సరాల చరిత్ర అంట. ఇదంతా ఆంజనేయ స్వామి గుడి అంటే నేను శివాలయం అని చెప్తున్నాను కదా. ఇదంతా చూడండి, సీతారామ లక్ష్మణ స్వామి, పక్కనే వెంకటేశ్వర స్వామి. ఈరోజు వెంకటేశ్వర గుడి కొత్త కట్టారు కదా, దీంట్లో ఆ పక్కన ముందు విఘ్నేశ్వరుడు నిలబెట్టారు. ఇంకా శివాలయం పక్కన శివాలయం చూసారా, నందీశ్వరుడు శివుడు. మన సోమవారం అద్భుతంగా ఉంది, ఈరోజు అలంకరణ తక్కువ ఉంది. అటు ఇటు విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, శివుడు, కళ్యాణం పక్కన చేసుకున్నారు. అలాగే రాజరాజేశ్వరి తల్లి, అమ్మ తల్లి, బంగారు తల్లి, రాజరాజేశ్వరి చక్కగా ఉంటుంది. అసలు ఆంజనేయ స్వామి గుడి అంటారు. బయట ఏమో గుడిలో ఇలా పూజ చేస్తున్నారు, అక్కడ బయటేమో వాళ్ళు పెట్టుకున్నారు. ఆంజనేయ స్వామి కమిటీ అంట వాళ్ళంతా, పిల్లలు పెద్దలు అందరూ ఉన్నారు. ఇది ఆంజనేయ స్వామి ఆవిడే చెప్పారు. ఆంజనేయ స్వామి గుడి అంటే ఇది. అసలు మిగతా గుడి అయిన తర్వాత వచ్చిందంట. ఆంజనేయ స్వామి గుడికి 100 సంవత్సరాల చరిత్ర ఉందంట. ఈసారి అడగాలి, పంతులు గారు తెలుసంట, అడగాలి. బిజీగా ఉన్నారు, తర్వాత తెలుసుకోవాలి. తర్వాత పక్కన సంతోషి మాత గుడి, అది సంతోషి మాత. అక్కడ రాశారు వినాయకుడి పుత్రికని, సంతోషి మాత వినాయకుడి పుత్రికని రాశారు. మరి దర్శనం అయిపోయాక ముందుకి ఎదురుగా చూడండి, అద్దంలో కూడా కనిపిస్తుంది, దీంట్లో కనిపించట్లేదు కానీ సంతోషి మాత. మళ్ళీ వచ్చేసాను. ఇక్కడ మళ్ళీ యజ్ఞం జరుగుతుంది కదా, అక్కడ ఇంకా మళ్ళీ వచ్చేసాను. అక్కడ అమ్మవారు అంత పూజ అయిపోయింది కదా, వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. జస్ట్ 10, 5, 6 ఉన్నట్టున్నాం. అయితే తప్పకుండా ఇప్పుడు అక్కడి నుండి మోసేస్తారు. మొత్తానికి గాయత్రి దేవి పూజ సంపూర్ణం అయిపోయింది ఈరోజు. రేపు మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి. ఇవన్నీ 4 వేదాల్లో గాయత్రి మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. 4 వేదాల్లో కూడా గాయత్రి సమానమైన మంత్రం ఏది లేదని విశ్వామిత్రుడు చెప్తారు కదా. ప్రతినిత్యం కూడా నియమనిష్టలతో గాయత్రిని ధ్యానించలేని, ఉపాసించలేని వారు గాయత్రి మంత్రాన్ని త్రిలోకాల్లోనూ కూడా 10 సార్లు చెప్పిస్తే చాలా మంచిదన్నమాట. అసలు ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపైనా సరే కాళ్ళకు ఉండే పాదరక్షలు వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయొచ్చు అన్నమాట. గాయత్రి మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. గమనిస్తే చూసుకోండి. గాయత్రి మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ కూడా ఓ నమో గాయత్రి మాత్రేనా అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలు పొందుతామన్నమాట. శ్రీ గాయత్రి మాత అనుగ్రహం తప్పక లభిస్తుందన్నమాట. బ్రాహ్మీ ముహూర్త కాలంలో ప్రకృతిలో చేతనా శక్తి పరుచుకుంటున్న వేళ నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ అపూర్వ తేజో విరాజితుడైన మునిసత్తముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంతర్పరి సృష్టి ఉత్పత్తి వర్తన పోషణాలను నిర్దేశించిన అద్భుత చందో తరంగం గాయత్రి మంత్రం అంట. అంత గొప్పది. ఆ ఋషి సత్తముడు మరెవరో కాదు, సృష్టికే సృష్టి చేశాడు కదా, చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు ఎవరో తెలుసు కదా, విశ్వామిత్ర మహర్షి.
అందరికీ తెలుసు ఆ ఋషి గురించి. ఆ మహర్షి తపశక్తిలోంచి వెలువడిన మంత్రమే ఇది మాట.